చూసి భయపడేవాడు అనుకున్నావు, గుడ్డు కారం తినే బాడీ అన్నది. హాయ్ గైస్, నేను మీ రిక్కీ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఛాలెంజ్ హబ్. ఈరోజు మేము చేయబోతున్నాం ప్రపంచంలోనే అత్యంత కారమైన జోలో చిప్ ఛాలెంజ్. ఈ చిప్ తిన్న 20 seconds తర్వాత ఈ బాక్స్లో వచ్చి స్లిప్స్ ఉన్నాయి. దీంట్లో సేఫ్ జోన్ ఉంది, నెక్స్ట్ వచ్చి క్రిటికల్ జోన్ కూడా ఉంది. ఇది స్లిప్ ఎవరిని లక్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఈ స్లిప్లో ఉండేది కొన్ని టాస్క్స్ ఉన్నాయి, పనిష్మెంట్స్ ఉన్నాయి, మరికొన్ని వచ్చి సేఫ్ జోన్కి సంబంధించిన లక్ ఉంది. ఈ లక్లో వచ్చి ఎవరికి ఏ లక్ వస్తుందో తెలియదు. వాటర్ ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చి కార్డ్ ఉండొచ్చు, లస్సీ ఉండొచ్చు, ఆర్ షుగర్ ఉండొచ్చు. చిప్ తిన్న తర్వాత లక్ని బట్టి వాళ్ళకి బేస్ అవుతుంది. మొదటగా మనం స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్గా చిప్పు తిని ఈ స్లిప్పుల్లో కాకుండా ఈ వాటర్ కానీ, షుగర్ కానీ, కార్డు కానీ లేదా లస్సీ కానీ డైరెక్ట్గా తీసుకుంటే కారానికి తట్టుకోలేక వాళ్ళు డైరెక్ట్గా ఛాలెంజ్లో నుంచి క్విట్ అయినట్టు. వాళ్ళకి పనిష్మెంట్ డేంజరస్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదన్నా కామెంట్ చేసే పని అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఆ పనిష్మెంట్ ఏంటో చూపిస్తాము. లేదా మా పరంగా అయితే ప్యాడ్ నీళ్ళు పోసుకోవటం ఇలాంటివి ఏదన్నా చాలా క్రేజియస్ట్ పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఛాలెంజ్లోకి వెళ్ళే ముందుగా మనం ఎవరితో స్టార్ట్ చేద్దాం అనేది రాజాలే స్టార్ట్ చేద్దాము. రండి ఎలా కానీ ఫస్ట్ నందు. అయ్యో మీరు ముగ్గురు ఫస్ట్. కాదురా, నువ్వు నల్లగేసే కాబట్టి నువ్వు ఫస్ట్. నలుపు శుభకార్యానికి మంచిది కాదు, తెలుగు ఫస్ట్. ఓకే రా. సెకండ్ నివాస్ రా. నీతో పాటు వేసేవాళ్ళు రాజా దొంగ ఫస్ట్ వేయాలి. ఫస్ట్ కాదు, థర్డ్ వస్తారు. కానీ రాజులు థర్డ్ వచ్చాడు. థర్డ్ నేను, ఫోర్త్ యశ్వంత్. ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాకే రావాలా? ఇదందరూ ఉంటుంది ఫస్ట్ సార్ కదా ఫ్రెండ్స్. నా సెకండ్ ఇది వేస్తుంటే కారం పడుతుంది. ఇదే ఓపెన్ చేసి తింటున్నాను. ఫస్ట్ తినదు. ఇక్కడ సీటీ పాటలు ఉన్నాయి, సిప్పులు పెట్టలేదు ఇల్లు. ఓకే చిప్పు తిన్నాడు మనోడికి వచ్చి దీంట్లో వాడికి లక్గా వస్తుందా లేకపోతే ఇంకా డిఫికల్ట్గా వస్తుందా చూద్దాం. వాళ్ళ లక్ని బేస్ అయి ఉంటుంది, మీరు చూడండి. మా ఓడి ఈరోజు బాగా పాడొచ్చు. పాట దానికి మనోడికి వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే సింగే సాంగ్. ఓకే జాంకాయలు జడలరు ఓడలరు తొడలరు జాంకాయలు సవారీకి దొరకు బిడ్డ శవాలే లేస్తా బిడ్డ తొడలరు ఓడలరు. పాడేసాను ఫ్రెండ్స్. అయిపోయింది నా ఛాలెంజ్ అందరితో అయిపోయింది. ఎట్లా భలే కారం. చిన్నపిల్లకాయలు ట్రై చేయబాకండి. చిన్నపిల్లకాయలు పెద్దోళ్ళు కూడా, ముసలి వాళ్ళు ఎవరు తీసుకోబాకండి, ఎండలకి బాగా ఎగిరిపోతారు. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చి నివాస్ స్టార్ట్ చేయబోతున్నాడు. లెట్స్ స్టార్ట్ ద ఛాలెంజ్. నేను నన్ను కూడా అనుకున్నారేమో మా మీద. నేను పవర్ కదా, నేను ఇంటిగా రోజు అయితే తింటాను.
అన్నీ తింటా అంటు కదా. బాగానే ఉంది, మళ్ళీ కూడా తింటాం ఇంకోటి కూడా. చిప్ అంతా కంప్లీట్ చేసేసాడు నివాస్. ఒక అంతే ఉంది. ఓకే ఇదిగో 2 పీసులు ఉన్నాయి, అది బాగానే ఉంది, కారం లేదు ఇది. ఓకే, నందు ఒక రాత్రి నోట్లో వేసుకోగానే అల్లాడాడు. నెక్స్ట్ నివాస్ ఆఫ్టర్ 20 seconds బాక్స్ అంతా ఊట్ చేసాడు. ఏం లేదు, తీసేసిన అలా ఉంటాడు, ఏం చేస్తాం. ఇప్పుడైతే ఆగాగు 20 minutes. కానీ 20 seconds ఎట్టుంది? ఎలా ఉందంట? ప్రాణి కారం ఉంది, పచ్చిమిరకాయ తిన్నట్టున్నా, అంతేను బాగానే ఉంది. మనోడికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏమన్నా పెరుగుతుందా? ఏం బాగానే ఉంది. మనోడికి లక్ ఉందా, పనిష్మెంట్ ఉందా ఈ బాక్స్లో తేల్చేద్దాం రండి. ఒక స్లిప్ తీసుకో. దీనిలో ఏమొచ్చిందో. డైలాగ్ మనోడికి వచ్చి డైలాగ్. ఏదన్నా మూవీ డైలాగ్ మనోడు చెప్తాడు, చూద్దాం. ఆగు. ఎట్టుంది కారం? వాటర్ ఏమైనా కావాలా? ఏమొద్దు. డైలాగా? డైలాగ్. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. కళ్ళలో నీళ్ళు వస్తాయి, బయలు ఎరచందనం ఉప్పు ఎక్కింది. కారానికి ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఎక్కువ అవుతుంది ఇది, ఇది ఎక్కడికోలేకును. ఫ్లాష్ బ్యాక్. తీసేసిన అలా ఉంటాడు, ఏం చేస్తా. డైలాగ్ చెప్పేద్దాం. డైలాగ్ ఒక్కడు కొడితే కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి బ్రో. మళ్ళీ చెప్పు. కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి బ్రో. ఇప్పుడు రాండ్రా ఒక పేగులు తీసి కటౌట్ ఆడిస్తాను. గిటార్ ఏదో ఒకటి కానీ రా. ఓకే, నివాస్ పాన్ కూడా అయిపోయింది. డైలాగ్ అలా చూసేసాం కానీ ఇది ఒక రాను కారణం. చిప్పు తినడానికి మన రియాక్షన్ చూస్తుంటే నాకు ఎక్కడ వణుకు పడుతుంది. ఇది మేమైతే జస్ట్ వీడియో పరంగా ఛాలెంజ్ పెట్టుకొని మీ అందరికి చూపించేదానికి రియాక్షన్స్ కోసం రికార్డ్ చేస్తున్నాము. మీరు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఎవరు ట్రై చేయకండి. దీనివల్ల చాలా డేంజరస్గా ఉన్నాయి. ఎసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా కడుపులో మంట ఎక్కువ అవుతుంది. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. తుమ్ములు కూడా వస్తున్నాయంటే ఇది ఇప్పుడు భయంకరంగా ఉంది. మా చేయలేకున్నా దాన్ని కూడా వీళ్ళ రియాక్షన్ బట్టి తినాలంటేనే డైరెక్ట్ ఫిట్ అవ్వాలనిపిస్తుంది. కానీ డేట్ చేసి తినబోతున్నాం. చిప్ అయితే ఇలా ఉండబోతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి స్మెల్ తినకుండానే ఘాటు ముక్కులే కొడుతుంది, వాసన అంత ఘాటుగా ఉంది. నార్మల్గా నేను కారమే తిన్నాను, అలాంటిది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నీళ్ళు అవుతావా? ఫస్ట్ 20 seconds ఇది ఏ విధంగా ఉండబోతుందంటే మనం రావట్లేదా? కటికి మిరప్పొడి మనం ఇంట్లో చేసిన దానికి ఫస్ట్ 20 seconds ఆ విధంగా ఉంది. ఉండే కొంది అది రేజ్ అవుతూ ఉంది. ఇక్కడి నుంచి వాటర్ ఎక్కువగా ఊరుతున్నాయి, మాటలు రావట్లేదు. నెక్స్ట్ మనకి లక్ ఉందా, పనిష్మెంట్ ఉందా చూసేద్దాం రండి. ఇదొక పక్క పనిష్మెంట్ అనుకోవాలా, సాల్ట్ వాటర్ పక్క వాటర్ వచ్చాయని చెప్పి సంతోషపడాలి, అర్థం కావట్లేదు. సాల్ట్ వాటర్ వచ్చింది మనకు. అబ్బా, సాల్ట్ వాటర్ అయితే రెడీగా ఉంది. కొంచెం పడుతుంది.
ఇదంతా మండుతుంది నాకైతే. లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత కారం కాదు కదా, దీంట్లో హాఫ్ కూడా నేను ట్రై చేయలేదు. ఫుల్ తినేసి వీళ్ళిద్దరు వేస్ట్. అబ్బా డబుల్ పనిష్మెంట్ వామిట్ అయ్యేటట్టు ఉంది. వామ్ చేసుకున్న ఛాలెంజ్లో నుంచి క్విట్ అయిపోయినట్టే. ఛాలెంజ్ అయితే క్రేజియస్ట్గా ఉంది. మీరు ఎవరు ట్రై చేయకండి. యశ్వంత్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. నేను తిన్న తర్వాత ఇదంతా కూడా మంట పడుతుంది. కానీ మీలాగా భయపడేవాడు అనుకున్నావు, గొడ్డు కారం తినే బాడీ రా నాది. అట్టే డైలాగ్ చెప్పాం. కానీ ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. మేము కూడా కొన్ని వీడియోలు చూసాము, ఈజీ అనుకున్నాము. తినేద్దాం. చేతులు వెళ్ళిపోతున్నాయి. గొడ్డి కారు తినేవాడు అండి. దడ పుడుతుంది. వరలు చేపలు ఉంది. చిప్ అయితే సక్సెస్ఫుల్గా తినేసాడు. మొన్న లక్ వచ్చి దీంట్లో బేస్ అయి ఉంటుంది. ఇది కూడా తినేస్తా ఫ్రెండ్స్. ఇగో తినేసి ఇగో అది గుడ్డి కాడు తిన్నాం. మన తపాస్ చేయండి, మన ఏం చేయండి. ఓకే, సక్సెస్ఫుల్గా తిన్నాడు. మనోడు లక్ దీంట్లో బేస్ అయి ఉంటుంది. ఒకసారి లక్ చెక్ చేసేద్దాం. ఎట్టుంది? చాలా కారంగా ఉంది గుడ్డి friends. కాడ తినే మాటకు విచ్చే కాదురా. గుడ్డు కారం తినే బాడీ అంటివి. చూడండి ఫ్రెండ్స్, పుషప్స్ 10 వచ్చాయి. దగ్గరికి వెళ్ళి పుష్పాషన్ అంటే పుషప్స్. పుషప్స్ 10 వచ్చాయి. చేసేద్దాం. ఎట్లు పోతాయి. ఓకే, వాటర్ ఏమైనా కావాలా? వద్దు, మేము పనిష్మెంట్ చేస్తాం. ఎట్లు పోతున్నాయి. అట్ట తిరిగిరా. భలే కారంగా ఉంది ఫ్రెండ్స్. చేయమంటారా? ఛాలెంజ్ అయితే అందరం కంప్లీట్ చేసేసాం. అయ్యో, యాడ్ చేసావు నువ్వు కక్కేసి. చెప్తున్నాను రా నేను. అదే నేను ఓడిపోయాను. నీకు పనిష్మెంట్ ఉంది ఇప్పుడు. ఓకే, మన వాళ్ళు అంతా సేఫ్ అయిపోయారు. నేను వచ్చి ఫస్ట్ చిప్ అయితే తినేసాను. నెక్స్ట్ మిస్టరీ బాక్స్లో నుంచి స్లిప్ తీసుకోవటం డబుల్ పనిష్మెంట్ అయింది నాకు. సాల్ట్ వాటర్ వచ్చింది. ఆ సాల్ట్ వాటర్ తాగేటప్పటికి వామిట్ అయిపోయింది. సో ఎట్టో మన కక్కిన పిట్ అయినట్టాను. డైరెక్ట్ నాకు పనిష్మెంట్ ఉంటుంది. ఏం పనిష్మెంట్ చేయాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్లో చేస్తే ఖచ్చితంగా నేను పనిష్మెంట్ తీసుకుంటాను. మా ఎక్స్పీరియన్స్ అయితే తిన్న తర్వాత భయంకరంగా కారంగా ఉంది. అది తిని జస్ట్ ఆ పొడి ఇక్కడ పడిన కళ్ళల్లో పడిన మా అందరికి పడ్డాయి. భయంకరంగా మంట ఉంటుంది. మీకు ఎట్టుందిరా? మాకు కూడా భయంకరంగా కారంగా ఉంది. ఓకే, మీరు ఎవరు కూడా ఇవి ఇంటి దగ్గర ట్రై చేయొద్దు. ఇంటి దగ్గరనే కాదు, అసలు ఎవరు ట్రై చేయొద్దు. చాలా డేంజరస్ ఇది చిప్ వచ్చి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే తెలుగు ఛాలెంజ్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయటం మర్చిపోకండి. కామెంట్ మీ ప్రతి ఒక్క లైక్ మమ్మల్ని పుష్ చేసేదానికి ఎంతో సహాయపడుతుంది. మళ్ళీ ఎవరు పర్ఫార్మెన్స్ బాగుందో కామెంట్ చేయండి.